నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు సీఎన్ రెడ్డి గారు కార్పొరేటర్ రేవంత్ నగర్ అన్న. నమస్తే అన్న. నమస్తే. ఎలా జరుగుతుంది కాంగ్రెస్ ప్రచారం ఎలా జరుగుతుంది మరి? కాంగ్రెస్ ప్రచారం మీరు చూస్తున్నారు. ఈ జోరెత్తిన ప్రచారం. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా, ఏ బస్సుకి వెళ్ళినా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి ఓటేస్తాం, చేతి గుర్తుని గెలిపించుకుంటాం అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఇక్కడున్న ప్రాంత ప్రజలు ఎవరైనా కూడా. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, తప్పకుండా ఈ అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుందాం అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మనం చూస్తుంటే భారీ మెజార్టీతో గెలిచే విధంగా ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వమైన పథకాలమైన సంక్షేమ పథకాలమైన హైడ్రామైన కొంచెం వ్యతిరేకత ఉందని చెప్తున్నారు ప్రజలు. సో మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు బేసిక్ గా అక్కడ చూసే ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ప్రజలు ఏం అడుగుతున్నారు? మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీరుతుంది ఏం అడుగుతున్నారు? మీరు ఏం హామీ ఇస్తున్నారు కాంగ్రెస్ తరఫున? ఇక్కడ ప్రజలకు కావాల్సింది, ప్రజలు అడిగేది, వాళ్ళకి కావాల్సింది మంచి రోడ్లు కావాలి. డ్రైనేజ్ సమస్య ఏదైనా ఉంటే డ్రైనేజ్ సమస్య తీర్చిదిద్దమని అడుగుతారు. తర్వాత వాటర్ సమస్య ఏదైనా ఉంటే ఇది ఉంటుంది. తర్వాత బంచ్ కేబుల్ సమస్య వచ్చు. ఈ 4 సమస్యలు తప్ప, అంటే అభివృద్ధికి సంబంధించినటువంటిది ఎక్కడక్కడ ఉన్నటువంటి కమిటీ హాల్స్ కావచ్చు, ఆ స్థానికంగా ఉండే సమస్యల గురించి అడుగుతారు ప్రజలు తప్ప వేరే ఏది అడగరు. తర్వాత వారికి కావాల్సిన ఉచిత విద్యుత్ కావచ్చు 200 యూనిట్ల వరకు, దాదాపుగా 99% అందరికీ కూడా ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు వస్తుంది. ఉచిత సిలిండర్ 500కి ఉచిత సిలిండర్. ఇది ఎవరైనా అప్డేట్ చేసుకున్నట్లుంటే 99% అందరికీ వస్తున్నాయి. అక్కడక్కడ ఎవరికైనా లేకపోతే అది అడుగుతున్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా ఏదైనా అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉండడం వల్ల మేబీ రాని వాళ్ళకు అది కూడా అప్డేట్ చేస్తామని చెప్తున్నాం, చేపిస్తాం. దాంతో పాటు సన్న బియ్యం వస్తుందని ప్రజలే చెప్తున్నారు. మంచి అంటే గతంలో దశాబ్ద కాలం రానటువంటి రేషన్ కార్డు వచ్చిందని చెప్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఈ సన్న బియ్య కార్యక్రమం ఉంది కాబట్టి మంచి గొప్ప పథకం, సన్న బియ్యమే తింటున్నామని ప్రజలు చెప్తున్నారు. ఈ విధంగా స్థానికంగా సమస్యలతో పాటు వారికి కావాల్సినటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో, పెన్షన్ గురించి కావచ్చు, అక్కడక్కడ పెన్షన్ ఎవరికైతే ఆల్రెడీ వస్తున్న వాళ్ళకి కాకుండా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా వస్తుందని చెప్తున్నాం. ఈ సమస్యలు తప్ప ఈ నియోజకవర్గంలో వేరే ఏ సమస్య గురించి ప్రజలు అడగరు. వారికి ఉండేటి ఒకటి స్థానికంగా ఉండే రోడ్లు కావచ్చు, ఇట్లాంటి సమస్యలు మాత్రం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ పార్టీతోటే సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే ఇక్కడ అభివృద్ధి కొనసాగుతుందని ప్రజలే చెప్తున్నారు. చూస్తున్నట్టయితే కేసీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. రౌడీలను గెలిపిస్తారా, నాయకులను గెలిపిస్తారా మాట్లాడుతున్నారు. సో దాని మీ స్పందన ఏంటి మరి? ఇప్పుడు రౌడీ మన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్, అతను ఒక మంచి వ్యక్తి, స్థానికంగా ఉండే వ్యక్తి, బీసీ బిడ్డ. ఇక్కడ గత 10-15 సంవత్సరాలుగా అతనికి ఏ పదవి లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతం బాగుపడుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలు బాగుపడతారు. అంతే తప్ప ఏదో నవీన్ యాదవ్కి తర్వాత అటు అభ్యర్థికి కాదు. ఇది ఈ ఎలక్షన్లు నవీన్ యాదవ్ అనే వ్యక్తి మంచి వ్యక్తి, యువకుడు, ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి. అతనిపైన ఏదో బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే రౌడీ అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి చెప్తున్నారు తప్ప, మనం ఇక్కడ చూస్తున్నాం. మీరు ప్రచారంలో మీరు కూడా పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నవీన్ యాదవ్ గారి గురించి మాకు తెలిసిన వ్యక్తి అంటున్నారు, మంచి వ్యక్తి అంటున్నారు, ప్రజలతో ఉండే వ్యక్తి అంటున్నారు, అందుబాటులో ఉండే వ్యక్తి అంటున్నారు, ఒక బీసీ బిడ్డ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీస్ ఉన్నటువంటి నవీన్ యాదవ్ను వాళ్ళు కావాలని బురద జల్లితే ఇది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం తప్ప, ఇక్కడ ఉన్న ప్రజలు తప్పకుండా నవీన్ యాదవ్ ఓటేస్తాం, అభివృద్ధికి ఓటేస్తాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేపట్టే కార్యక్రమాలకు ఓటేస్తాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధి పాలనగా 3 సార్లు గెలిచాడు ఆయన. సో ఆయన అకాల మరణం తర్వాత వాళ్ళ భార్య నుంచోవడం జరిగింది. సో ఖచ్చితంగా మేమే గెలుస్తాం, అలాంటి అభివృద్ధి చేసాం కాబట్టి చెప్తున్నారు. బంగారు తెలంగాణ చేసాం, ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. మరి దానికి మీ స్పందన ఏంటి? వాళ్ళు ఎక్కడ కూడా చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోవట్లేదు. వాళ్ళు నవీన్ యాదవ్ గారిని విమర్శించడం, నవీన్ యాదవ్ గారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పడం తప్ప వాళ్ళు గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం. కాబట్టి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే మేమే అడుగుతున్నాం, మీరు గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పైన చెప్తూ ప్రజల్లోకి వెళ్ళండి. మీరు గల్లీలలో చేసిన అభివృద్ధి గురించి చూపిస్తూ ప్రజలను ఓటు అడగండి. మీరు నిజంగానే 10 ఏళ్ల నుండి సెవరేజ్ పనులు చేపించారా, రోడ్లు వేసారా, ఇంకేమైనా చేశారా, చేస్తే అది చూపించి ఓట్లు అడగమని మేమే అడుగుతున్నాం. గత 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, గత 2 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి అనేది మీరే చెప్పి ఓట్లు అడగండి అని చెప్తున్నాం. ఇక్కడ గతంలో పీజేఆర్ ఏదైతే ఉన్నారో స్వర్గీయ పీజేఆర్ కాలంలో జరిగిన అభివృద్ధి, తర్వాత మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి ఉంది తప్ప ఈ బీఆర్ఎస్ పాలనలో ఇక్కడ అభివృద్ధి శూన్యం.
అది ప్రజలు కూడా చెప్తున్నారు. ఇక్కడ అంతా కూడా పేద ప్రజలు ఉండే నియోజకవర్గం. పీజీఆర్ కాలంలో ఇచ్చినటువంటి గుడిసెలు ఇల్లుగా వాళ్ళు ఎప్పుడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చినారో పీజీఆర్ సమయంలో ఇచ్చినటువంటి నెలకొల్పినటువంటి బస్తీలు ఇవన్నీ. సో అప్పుడు అతని కాలంలో జరిగిన అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది తప్ప మధ్యలో ఇలాంటి అభివృద్ధి లేదు ఇక్కడ. కాంగ్రెస్ లో మీరు కూడా ఈ టికెట్ కోసం ప్రయత్నించినట్టుగా తెలుస్తుంది. మరి ప్రచారంలో కొనసాగుతూనే ఉంటారా, లేకపోతే ఏదన్నా తప్పక చేస్తున్నారు ఈ ప్రచారం అనేది? అలాంటిది ఏది కాదు. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఉన్న పార్టీ. నేను నవీన్ యాదవ్ గారు ఫైనల్ వరకు పోటీ పడ్డాం. సరే నాకు టికెట్ బీఫామ్ రానందుకు నేనేం ఇది కావట్లేదు. మనం పోటీ అనేది బీఫామ్ ఇచ్చే వరకే. ఒకసారి బీఫామ్ డిక్లేర్ చేసిన తర్వాత అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తాం. నేనే ఒక అభ్యర్థిగా పనిచేస్తాను. నేను ఒక్కరినే కాదు, నవీన్ యాదవ్ గారు ఒక్కరే కాదు, ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఒక అభ్యర్థిగానే కష్టపడుతున్నారు. అదే విధంగా మీకు కనిపిస్తుంది ఈ ఎలక్షన్ రిజల్ట్ లో కూడా మీరు చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో అంత స్వేచ్ఛ గల పార్టీ కాంగ్రెస్ పార్టీ, పని కూడా అదే విధంగా చేస్తున్నాం. చివరిగా జూబ్లీస్ ప్రజలకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ తరపు నుంచి కానీ నవీన్ యాదవ్ తరపు నుంచి మీరు ఏం చెప్తారు? ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఎందుకు వేయాలంటే ఒక క్వశ్చన్, మీరేం చెప్తారు ఆన్సర్ అనేది? జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ మీ ద్వారా నేను విన్నవించుకునేది ఏంటంటే, మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గత దశాబ్దాల కాలంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా అభివృద్ధి జరగాలంటే, పెండింగ్ లో ఉన్న పనులు కొనసాగాలంటే, కంప్లీట్ చేసుకోవాలంటే మన అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే ఇక్కడ ప్రభుత్వం మనది ఉంది, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ వర్యులు ఉన్నారు. కాబట్టి మనం నవీన్ యాదవ్ గారికి ఓటేసి గెలిపించుకున్నట్లయితే ఏ ఒక్క కుటుంబమో కాదు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి అభివృద్ధికి ఓటేయండి. మనకు కావాల్సిన అభివృద్ధిని మనం కొట్లాడి తెచ్చుకునే సత్తా మన ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి అభివృద్ధి కోటేయండి అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ కొంచెం వెనకబడినట్టుగా చెప్తున్నారు అందరూ, మరి దీన్ని ఎలా చూసుకోవచ్చు? నేను అదే అడుగుతున్నా. ఇంతకుముందు కూడా తిరుగుతున్నప్పుడు చెప్పిర్రు కావాలని బీజేపీ పార్టీ వెనకబడిపోయింది. బీజేపీ పార్టీ కావాలని అంటే ఇక్కడ పార్లమెంటేరియన్ ఎవరు? మిస్టర్ మీ పేరేం పేరు? వంశీ. ఇక్కడ పార్లమెంటేరియన్ ఎవరమ్మా? ఎవరు ఇక్కడ పార్లమెంటేరియన్ ఎవరు? ఏ పార్టీ? ఏడుండు ఆయన? ఎక్కడున్నాడు? ఏడా? ఎవరికి ప్రచారం చేస్తుండు? బీఆర్ఎస్ కి చేస్తుండా, బీజేపీకి చేస్తుండా? రామచంద్రరావు గారు ఏరి? రామచంద్రరావు గారు ఏరి? ఎక్కడున్నాడు ఆయన? వాళ్ళ పార్టీ ఎంపీస్ ఏరి? కావాలని లోపకారి ఒప్పందం తోటి బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ కావాలని ప్రచారంలో వెనకబడ్డది. అర్థమైందా నీకు? కాంగ్రెస్ 100% గెలవబోతుంది ఈ స్థానము. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. కంపల్సరీ నవీన్ యాదవ్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు.